నమస్తే అందరికి గరం గరం వార్తలకు స్వాగతం. అందరు మంచిగున్నారు కదా? మస్తు ముచ్చట్లు ఉన్నాయి చూసేందుకు. ఆలస్యం చేయకుండా చూద్దాం. ముందుగాల హెడ్లైన్స్ చూసేద్దాం పార్రి. చంద్రబాబు లేకపోతే అచ్చేటియే కాదట నేషనల్ రోడ్లు. ఇంకా ఎన్ని రోజులు చెప్తాడో ఇటువంటి జోకులు. రేవంత్ రెడ్డిని ఆంటీలతో పోల్చిన కేటీఆర్. ఈయన కూడా అట్లాంటి కిట్టిపాటి ఆంటీ. ఈయన డెలివరీకి పోయొచ్చేటాలకు అమ్మిండట ఇల్లు. భర్త మీద కోపం చేస్తున్నది ఈ ఇల్లాలు. తాగుబోతులకు లైసెన్స్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్న రాజేషు. తాగుబోతులందరికీ లైసెన్స్ కావాలి. ఈరోజు మార్నింగ్ 6 o'clock మబ్బులు పడుతూనే తెల్లారింది. 7 గంటల వరకు మబ్బులు పట్టినాయి. ఇక వాన పడుతుంది అనుకున్నారు అంతా. కానీ ఇంతల్నే ఎండ పొడెళ్ళింది. 11 దాటింది. మళ్ళా మబ్బులు పట్టినాయి. 12 అయ్యేసరికి వెదర్ చేంజ్. మధ్యాహ్నం 1 గంట 2 గంటలకు వెదర్ పూర్తిగా చేంజ్. ఒక్కో చినుకు మొదలై నా సామి రంగా ఎట్లా పడ్డది అనుకుంటున్నారు. వాన అంటే వాన కాదు పోన్రి, దంచి ఇడిచిపెట్టింది. కాలనీలు కాల్వలైనాయి, రోడ్లు చెరువులైనాయి. ఇక నాలాలు పొంగుడు వంగితే పోలీసులు ట్రాఫిక్ ను క్లియర్ చేయలేక నానా తంటాలు పడ్డారు. అగ చూడండి పట్నంలో వరద ఎట్లా వణికిచ్చిందో. అబ్దుల్లాపూర్ మెట్కాడ అంటించుకుంటే ఇటు పటాన్ చెరువు దాకా పొట్టు కొట్టింది. ఎల్బీ నగర్ లో ఏమో కుమ్ముడు గుమ్మితే మలక్పేటలో మడత పెట్టింది. కూకట్పల్లిలో కుర్చీలు మడత పెట్టి దాచుకునేటట్టు చేసింది. చిక్కడపల్లిలో చిటపట శినుకులతోని షాలైతే బేగం బజార్ బేజారెత్తిచ్చి దిల్సుఖ్ నగర్ లో దబిడి చేసింది. నాంపల్లి, కోటి, లగడి కాపులు, పంజాగుట్టలను అయితే పప్పు దంచితే బంజారాయిల్స్, జూబ్లీ హిల్స్, మాదాపూర్ లో మాస్ రేంజ్ లో కురిసింది. ఇన్ని రోజులు కురవాలనా వద్దా అన్నట్టు కూర్పాట్లు పడిన వాన ఒక్కసారే మత్తంతిచ్చుకొని మొదలు పెడితే ధూమ్ తడాకా చూపెట్టి పోయింది. కానీ పడుడు బాగానే పడ్డది. కానీ ఆఫీసులకు వెళ్ళి ఇంట్లోకి పోయేటోళ్ళు సుక్కలు చూసిండ్రు. పావు గంటల పోయేటోళ్లకు గంట పట్టింది, గంటల పోయేటోళ్లకు 2 గంటల పైనే పట్టింది. ఒక్క మాటలో చెప్పాలంటే ఇవాళ వాన ఇరగదీసింది అనుకోరాదండి. రేపటి నుండి కూడా గట్టిగానే పడతాయట వానలు. 2 తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన అంటున్నారు. కాబట్టి పబ్లిక్ మీరైతే జర పైలంగా ఉండుండ్రి. ఈ టైంలోనే కాల్వలు పొంగి జరంత పర్షాన్ కథ ఉంటది. జాగ్రత్త సుమి. కేటీఆర్ సారు ఇవాళ ఎందుకో గరం అయిందట నుల్లా. మరి సార్ ఎందుకంత గరం ఉన్నాడో ఓసారి మాట్లాడదాం పాండ్రుల్లా. కేటీఆర్ సారు ఏంది ఏమో కోపంలో ఉన్నారట. నేను జీవితంలో ఎన్నడూ సిగరెట్ కూడా తాగని వ్యక్తిని. ఇప్పుడు మీరు సిగరెట్ తాగిండ్రని ఎవరన్నారు సారు? మత్తు పదార్థాలకి, డ్రగ్స్ కి దూరంగా ఉండండి. ఇప్పుడు ఈ మాట ఎందుకు చెప్తున్నట్టు మీరు? రేవంత్ రెడ్డి గారి స్పీచ్లకి, వార్తలకి, చిట్చాట్లకు కూడా దూరంగా ఉండండి నా విజ్ఞప్తి. అంటే సిగరెట్ ఆరోగ్యానికి హానికరం అన్నట్టు రేవంత్ సారు ప్రెస్ మీట్లు కూడా హానికరమనా మీ దృష్టిలా? ఎట్లాగైతే డ్రగ్స్ మనుషుల ప్రాణాలు హరిస్తాయో అట్లాగే నికృష్టపు డైలాగులు మీ ప్రశాంతతకు, మీ ఆరోగ్యానికి కూడా, రాష్ట్ర ఆరోగ్యానికి కూడా హానికరం. సీఎం ను పట్టుకొని అట్లాంటారేంది కేటీఆర్ సారు? నక్క పీనుగునే పిక్కు తింటది, పంది బురదలోనే పొరలాడుతుంది, పెండ పురుగు గుడ్ల చావిట్లోనే తిరుగుతుంది. ఈ పెండల పురుగు మాటలని ఇప్పుడు ఎందుకు చెప్తున్నట్టు సార్? గుంపు మేస్త్రి నోట్లోంచి కంపు తప్ప ఏమీ రాదు. అబ్బా అటు ఇటు పోయి మళ్ళా రేవంత్ రెడ్డి సార్ మీదకే వస్తున్నారా? ఒక రోజు ఫోన్ ట్యాపింగ్ అంటాడు, మరొక రోజు ఫార్ములా ఈ అంటాడు, ఇంకో రోజు డ్రగ్స్ అంటాడు, కాదంటే కాళేశ్వరం, లేదంటే కేసీఆర్. అన్నంత మాత్రాన అవన్నీ నిజమని జనం అనుకుంటారని మీరెందుకు అనుకుంటున్నారు కేటీఆర్ సార్? ఇష్టం ఉన్న తిట్లు తిట్టడం గానీ నాకు కూడా తప్పట్లేదు. అప్పుడప్పుడు ఇట్లాంటి తప్పట్లేదు అనుకుంటేనే తాకిడా అని బాగానే డైలాగులు ఇడిచిండ్రు కదా ఇప్పటికే. కిట్టిపాటి ఆంటీ ఈయన రేవంత్ రెడ్డి గారు. మళ్ళీ ఆంటీలో లేంది సార్? బాగా డబ్బున్నోళ్ళు కిట్టి పార్టీలు చేసుకొని వీళ్ళ గురించి వాళ్ళ చెవులు కోరుకోవడం, వాళ్ళ గురించి వీళ్ళ చెవులు కోరుకోవడం, అది జరిగేది. ఎవడో చెప్పింది చిట్ చాట్ల పేరిట చిల్లర మాటలు మాట్లాడే నికృష్టుడు రేవంత్ రెడ్డి. అవన్నీ ఓనేండ్రి గాని వేరే ఇంకేమన్నా మాట్లాడుండ్రి. బ్రహ్మానందం గారు దొంగ పాత్ర వేస్తాడు. ఆయన చెప్తాడు హీరో గారు వీడు దొంగ, కానీ దొరికిపోవడం వీడి స్పెషాలిటీ అంటాడు. అట్లాగే రేవంత్ రెడ్డి స్పెషాలిటీ ఏంటంటే దొరికిపోవడం. ఇడిచిపెట్టారా సార్? ఇంకా ఫుట్బాల్ ఆడే బాధ్యత మాదే. ఫుట్బాల్ ఆడుడు ముఖ్యం కాదు సార్, గోల్ కొట్టడం ముఖ్యం. సరే ఉంటున్నా సారిగా. అబ్బా ఇంకా ఎన్ని రోజులులా ఈ చంద్రబాబు మాటలు ఇని చెవులకు షిల్లులు పడేటట్టే ఉన్నాయి. అరే ఒక్కసారి చెప్తే పోనీలే అనుకోవచ్చు, కానీ అవే మాటలు పదే చెప్తుంటే ఇనేటోళ్ళ కన్నా ఎట్లా అనిపిస్తుంది? పోనీ అవేమన్నా నిజమేనా అంటే నవ్వు వస్తుంది ఇంటే. ఆగో
మళ్ళేం మాట్లాడిండు పిల్ల అనుకుంటుండ్రులే. ఏనుండ్రి మీరే, ఆ మాటలు నా నోటితోని చెప్పలేను బాబో. నేషనల్ హైవే ఎక్కితే హుషారుగా వెళ్ళిపోవచ్చునా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఆ రోడ్లు కూడా వాజ్పేయి గారి పీరియడ్ లో నేనే ఆయనకి ఆలోచన ఇస్తే ఆ రోడ్లు వేసాడు. సెల్ ఫోన్ ను కనిపెట్టిందే నేను లేకపోతే అసలు హైదరాబాదే లేదు. కరోనా వ్యాక్సిన్ ను కనిపెట్టింది కూడా నేనే. అసలు ర్యాపిడో నా వల్లే స్టార్ట్ అయ్యింది. నేను లేకపోతే ఐటీ వచ్చేదే కాదు. నేను లేకపోతే అసలు ఈ దునియానే ఉండకపోవు అన్నట్టు ఎప్పుడూ చెప్పే చంద్రబాబు సారు ఇప్పుడు మళ్ళేం మాట్లాడిండో ఇంటే అబ్బా 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 అట్టనా అంటారు. ఎక్కడ దోముంటే అక్కడే మందు కొట్టే పరిస్థితి వస్తుంది. ఎక్కడ దోముంటే అక్కడే మందు కొట్టే పరిస్థితి వస్తుంది. ఇన్నరానుల్లా చంద్రాల సార్ చిత్రమైన మాటలని నవ్వాపుకోకండి. నేషనల్ హైవేలు ఈయన చేయబట్టే వచ్చినాయట. అంటే బాబుగారు లేకముందు ఇక అసలు రోడ్లే లేవన్నట్ట. బాబుగారు చెప్పకపోతే ఈ రోడ్లు ఉండేటియే కాదన్నట్ట. అప్పుడు ఈ లారీలు బస్సులు చక్కగా తిరిగేటివి కాదన్నట్ట. ఏందో ఏమో, అరే చెప్పుకుంటే చెప్పుకోవాలి గాని ఎర్ర సొక్క వేసుకున్న వాళ్ళంతా మా వాళ్ళే అన్నట్టు గుర్తుకొచ్చిందల్లా నేనే కనిపెట్టినా అంటే ఎవరు నమ్ముతారులా? అరే ఓసారేమో పెద్ద నోట్ల రద్దు నేను చేయబట్టి అయింది అంటాడు. ఇంకోసారేమో పెద్ద నోట్ల రద్దు దుర్మార్గమైన చర్య అంటాడు ఆయననే. ఇట్లా అవసరానికి అనుగుణంగా మాటలు మార్చుకుంటూ పోతే ఎవరు నమ్ముతారులా? నవ్వుకోరా. ఇదేంది సారు, దోమున్న కాన్నే మందు కొట్టాలి, గోకుడు పెట్టిన కాన్నే గోక్కోవాలి, తుమ్ము వచ్చినప్పుడే తుమ్మాలి, దగ్గొచ్చినప్పుడే దగ్గాలి. ఇది కూడా మీరే చెప్పాలనా సారు? అందరికి తెలియదా? ఓహో, ఇది కూడా మీ జనరీలో భాగమేనా? ఇగో ఇదుల్లా చంద్రబాబు కథ. ఇక ఇంకోసారి చంద్రబాబు చెప్పే ఇటువంటి మాటలు వింటారా? బస్ స్టాండ్లల్లా బస్సు వచ్చుడితోనే సీట్ల కోసం మనోళ్ళు ఎట్లా కొట్లాడతారో చూస్తుంటాం కదా. కొందరైతే బస్సు ఎక్కకుండా ముందుగానే కిటికీల నుంచి దస్తీలో బ్యాగులో సంచులో వేసి సీట్ ఆపుకుంటారు. అయితే ఇట్లనే గీడో అక్క సీట్ ఆపుకోవాలని దస్తీ వేయకుండా పర్సు ఫోను వేసిందట. ఇక ఆట ఇంకేమైందో చూడుండ్రి. బస్సు అడ్డంగా నిల్చున్న ఈ అక్కను చూస్తున్నారు కదా, ఈమె బస్సును ముందుకు పోనిస్తలేదట, వెనకకు రానిస్తలేదట. ఆ నుంచి అస్సలకే కదలొద్దని ఇంకో ఇట్లా అడ్డంగా నిలబడ్డది. ఎందుకంటే ఈ అక్కట వికారాబాద్ జిల్లా తాండూరు నుంచి ఓగిపూర్ పోవాలన్నట. దానికోసం తాండూరు బస్ స్టాండ్లో చూస్తుంటే ఇంతలోనే బస్సు వచ్చిన వాళ్ళే సీట్ ఆపదాం అనుకొని ఈమె పర్సును సెల్ ఫోన్ కిటికీల నుంచి సీట్లు వేసిందట. ఇక మెల్లగా బస్సు ఎక్కినా నా సీటు నాకు ఉంటుందని మెల్లగా లోపలికి పోయి చూసేలకు సీట్ల ఆ పర్సు ఆ ఫోను రెండు లేవాట. ఇక వెంటనే బస్సులు ఉన్న వాళ్ళ దగ్గర చెకింగ్ చేసిందట కానీ దొరకలేదట. ఇంతలోనే బస్సు కదిలటాలకు నా పర్సు ఫోన్ దొరికేదానిక బస్సును ఓనియద్దని ఇంకో ఇట్లా అడ్డంగా నిలబడ్డది. ఇక ఇంతలోనే పోలీసులు వచ్చి ఇట్లా బస్సు ఆపుడేందమ్మా, కరెక్ట్ కాదు కదా, నువ్వు ఒక్కదాన్ని ఏబట్టి బస్సులో ఉన్న వాళ్ళందరికీ ఇబ్బంది కదా, పోలీస్ స్టేషన్లకు వచ్చి కంప్లైంట్ ఇయ్యని నచ్చ చెప్పిందట. కానీ ఈ అక్కైనా సీటు కోసం పర్సు బస్సులు వేస్తుందా అనుల్లా? ఎవరన్నా తీస్తారని తెలియదా? చూస్తున్నారా పబ్లిక్ షార్ట్ కట్ల సీట్ కోసం ప్రయత్నం చేస్తే ఎంత షాక్ తగిలిందో ఈ అక్కకే. అందుకే ఇట్లా కిటికీల నుంచి ఖర్చు ప్లేచి సీట్లు ఆపుకుంటూ బంద్ చెయ్యుర్రి, సరేనా? తాగుదాం తాగి ఊగుదాం, తాగుదాం తాగి ఊగుదాం, ఏయ్ తాగుదాం తాగి ఊగుదాం, ఏయ్ తాగుదాం తాగి ఊగుదాం. ఫుల్గా తాగి సొలుక్కుంటా చిందలేస్తున్నాడు కదా. కళ్ళు తిరిగే వరకు మేము కళ్ళు తాగినాం, దమ్ము దమ్ము అయ్యే వరకు దమ్ము గుంజినం. తాగుదాం తాగి ఊగుదాం, తాగుదాం తాగి ఊగుదాం. ఓ ఊగుడు ఏందది రోడ్డు మీద చెండాలంగా తాగి తందనాలు ఆడుకుంటా? ఓలమ్మాది, అరే నువ్వు గరం గరం అంజలి కదా, ఎవలో పోల్చుకోలేనంత తాగినవా? నేనే. నువ్వు ఎట్లుంటావో తెలుసా? ఎట్లుంటా? పిడుకుంటది కదా పిడక, ఆ పిడకని మళ్ళా పిడక చేసి గోడ కొడితే ఎట్లా నతుకుతుందో అట్లుంటది నీ ముఖం. సిగ్గు శరం మానవ లజ్జ ఉన్నదా? వార్త దేకుంటా తాగి ఒలికెటందుకు? అరవకు, నువ్వు అరిస్తే అరుపులే, నేను అరిస్తే ట్రైన్పులు. మంచిర్యాల మల్లేశన నాయకత్వం. ఈ మంచిర్యాల మల్లేశేవలు మధ్యలా బాగానే తాగినట్టున్నావు కదా, ఏడికి పోతున్నావు అసలు నువ్వు? ఆబ్కారీ సార్లకు నత్తి పత్రం ఇచ్చేటందుకు పోతున్నా. నత్తి పత్రమా? ఓ వినతి పత్రమా?
నేను తాగిన కోటర్ ఆబ్కారాలకు రాసిన లెటర్ వాళ్ళకేం లెటర్ రాసినావు? కిందేసుకుంటారు జీన్స్, మాకు కావాలి లైసెన్స్ అని రాసిన ఇలా. లైసెన్స్ కు ఆబ్కారోళ్లకు ఏం లింక్ అసలు? లైసెన్స్ ఇచ్చేది ఆర్టీఓ సార్లు కదా. నాకు కావాల్సింది లైసెన్స్ కాదు, ఈ డ్రింకింగ్ లైసెన్స్. డ్రింకింగ్ లైసెన్సా? ఎస్, మా తావతులందరికి లైసెన్స్ కావాలి. మలేషన్ తాగుబోతులకు లైసెన్స్ ఏంది? సెన్స్ ఉన్నదా నీకు? సెన్స్ ఉండే లైసెన్స్ కావాలని అడుగుతున్నా. అరే, మందు అమ్మేటోనికి లైసెన్స్ ఇస్తారు, తయారు చేసేటోనికి లైసెన్స్ ఇస్తారు, కానీ ఆ మందు తాగే మాకు లైసెన్స్ ఇయ్యరా? ఇదే మంచిర్యాల కోటపల్లిలో ఉండే మా లీడర్ సుందిల్ల మల్లేష్ అన్న మాట కూడా. అమ్మేటోళ్ళకు లైసెన్స్, తయారు చేసిన వాళ్ళు లైసెన్స్, మరి తాగేటోళ్ళని ఎందుకు సార్? మాకెందుకు సార్ లైసెన్స్ ఉండదు కానీ ఒక విధానంగా అడుగుతాను. పాపం మల్లేష్ అన్న ఇంట్లో దేవునికి వేసుకున్నారని ఒక కోటర్ తాగితే పోలీసులు పట్టుకొని నోట్లో పైపు పెట్టి ఉఫ్ అని ఊదిచ్చి అన్నకు ఫైన్ వేసి కోర్టులో పైసలు కట్టించిన పైసలు. అందుకే కనీసం ఆదివారం అన్నా మాకు తాగేటందుకు లైసెన్స్ ఇయ్యాలి అని కోరుతున్నాడు అన్న. ఆయన ఫ్యాన్ గా నేను కూడా కోరుతున్నా. అందుకే ఆబ్కారీ పోతా, లైసెన్స్ ఇవ్వమని అడుగుతా. లైసెన్స్ అని పోతే న్యూసెన్స్ కేసు రాసి లోపటేయకుండా చూసుకో. నా లోపటనే కోర్టు రేసిన నన్నే వాళ్ళు లోపటేసారు. అరే, అట్లెట్లు ఇస్తారు మెంటలోడా? అరే, ఎందుకు ఇయ్యరు? మేం పైసలు పెట్టి కొంటే తప్ప ఆమ్దాని రానోళ్ళకేమో లైసెన్స్ ఇస్తారా? పైసలు పెట్టే మాకేమో లైసెన్స్ ఉండదా? ఇదేం సెన్సు? అందుకే ఈ లెటర్ ఆబ్కారీ సార్లకు ఇస్తా, అవసరమైతే ముఖ్యమంత్రికి కూడా ఇస్తా. ప్రజా దర్బార్కి పోయి పర్మిషన్ ఇవ్వమని అడుగుతా. గీసొంటి పట్టుకొని దర్బారుకు పోతే దర్వాజా కాంచే అవతలకి నూకుతారు. ఏమనుకుంటానవో? ఏడీనా ఓర్ని బిర్రుగా దాగి పడాలన పడ్డాడు కదా. ఇంకా ఈయననట లైసెన్స్ తెచ్చుకుంటాడట. ఎక్కడెక్కడి ముచ్చట్లు అన్నీ పట్టుకొచ్చి ఆగం చేస్తుంటాడు అప్పుడప్పుడు ఇట్లా. కానీ తాగేటందుకు లైసెన్స్ కావాలని అడిగిన మల్లేష్ అన్న ఆలోచన అయితే గమ్మత్తిలే. డ్యూటీ నుంచి ఇంటికి పోయేటప్పుడు, ఏదైనా పనుండి బయటికి వెళ్ళి మళ్ళీ ఇంటికి పోయేటప్పుడు, బర్త్డే అప్పుడు, ఏదైనా పండుగలప్పుడు, ఇంకా ఏదైనా మంచి మంచి సందర్భాలు ఉన్నప్పుడు భర్తలు భార్యలకు సర్ప్రైజ్ గిఫ్టులు ఇస్తారు. కొన్నిసార్లు భార్యలే షాక్ అయ్యే పని చేస్తారు. ముఖ్యంగా భార్య పుట్టింటికి పోయి మళ్ళీ ఇంటికి వచ్చేసరికి ఎగిరి గంతేసే పని చేసే భార్య మీద ప్రేమ చూపెట్టుకుంటారు కదా భర్తలు. అయితే ఇక్కడో భర్త ఏం చేసిండట అంటే, భార్య కాన్పు కోసం కన్నోళ్ళ దగ్గరికి పోయి మళ్ళీ ఇంటికి వచ్చేసరికి ఏకంగా ఇల్లే అమ్మి పత్తా లేకుండా పారిపోయిండు. పట్నం కూకట్పల్లిలా ఇగో ఈ పతిగారు. వీళ్లకు 2020 లగ్గమైతే 2024 ఈ అక్క డెలివరీ కోసమని అవగారోళ్ళు తీసుకువేయండ్రట. ఇంతల్నే అంతా మంచి జరిగి పండంటి ఆడబిడ్డ పుట్టి అటు ఇటు నడుస్తుండేసరికి డాడీ దగ్గరికి పోదామని బిడ్డను ఎత్తుకొని సొంతింటికి వచ్చిందట. అటెంక ఏమైందో అక్కే చెప్పుతుంది నుండ్రి. నేను వచ్చేసరికి ఇక్కడ వాళ్ళు ఇల్లు అమ్మాయి మేము వేరే వాళ్ళు కొనుక్కున్నామని చెప్తున్నారండి. ఆ ఇల్లు కొన్న డబ్బులు మా పేరెంట్స్ ఇచ్చారండి, మిగిలింది లోను నేను ఆయనకు సహకరిస్తూ కట్టానండి, నేనే కట్టేదాన్ని. ఓస్ని అన్యాలం పాడుగాను ఇన్నారులా ఎంత పనేందో. ఇల్లుకు పైసలు ఈ అక్కోళ్ళ అవగారోళ్ళు ఇస్తే తతిమ పైసలకు ఇద్దరు ఆలుమొగలు ఈఎంఐ పెట్టుకున్నారట. తీరా అక్కోళ్ళ ఇంటికి అక్కొచ్చేసరికి ఇంట్లున్నోళ్ళు మేమెప్పుడో ఇల్లు కొన్నాం అంటున్నారట. ఇంట్లకు రానియకుంటే గల్మట్లనే కూర్చొని ధర్నా చేసింది. కానీ అయినా భార్య సంతకం లేకుండా అట్లెట్లా వాళ్ళు కొన్నారో, వాళ్ళ ఇల్లు కొన్నాక అక్క కొంట్ల మళ్ళా ఈ ఈఎంఐ ఎందుకు కట్ అవుతున్నదో తెలియదు గాని భలే తీస్మార్ ఖాన్ పెనిమిటి పోండ్రి. అరే, భార్య అవ్వగారింటికి పోతే ఇల్లమ్మి పైసలు ఎవరికి ఇచ్చిండో, ఇల్లమ్మినోడు ఇన్ని రోజుల నుంచి ఎక్కడుంటున్నాడో వాళ్ళకే తెలవాలే. కానీ ముచ్చట జరంత గమ్మతిగా జరంత సీరియస్ గా ఉన్నది పోండ్రి. పెండ్లాం పుట్టింటికి పోతే గిన్నెలు గిలాసలు ఫ్యాన్లమ్మి తాగినోళ్లను తిరిగినోళ్లను చూసినాం గాని ఏకంగా ఇల్లే అమ్మిండంటే ఎట్లున్నదో చూడుండ్రి ముచ్చట. అది సిద్దిపేట జిల్లా హుస్నాబాద్.
ఒక అన్న బండ్ల పెట్రోల్ కొట్టించుకునేటందుకు బంకుకు పోయిండు. ఇంతల్నే పెట్రోల్ కొట్టే అన్న బండి దగ్గరకు వచ్చిండు. ఎంత కొట్టాలి అంటే కొట్టు ఒక 200ది అన్నాడు. అంతే, అన్న పెట్రోల్ కొట్టడం చాలు చేసిండు. అంతే, ఇక చూడుండ్రి, ఒక్కసారిగా బండి తీసుకొచ్చిన అన్న బంకోళ్ళు ఆగమాగమయ్యిండ్రు. ఇంతకు ఏం జరిగింది, అసలు ఏమయ్యింది? వాచ్ ది స్టోరీ. అబ్బర బిడ్డ, ఓ అన్న బండాడే ఉరకవే, ఉరకవే. అమ్మయ్యా, పెట్రోల్ కొట్టే పైపును కిందేసిండు. మంటలు కూడా మొత్తం తగ్గినాయి. కానీ పెట్రోల్ ట్యాంకర్లనే కొద్దిగా మంటలు అగుపడుతున్నాయి. ఓ అన్న, పెట్రోల్ పైపులకెళ్ళి మంటలు వస్తున్నాయి, జర ఆపండే. దేవుడా, ఈ అన్న ధైర్యం చేసి ఉరికొచ్చి ఆపిండులే. అయినా అట్లెట్లా మంటలు వచ్చినాయో, ఇద్దరికిద్దరిట్లా ఎవ్వరు సిగరెట్ గిట్లా తాగినట్టు లేదు, ఆ గిపుల్లో కూడా కీకేయలేదు. అంటే అక్కడ ఏం లేదు, ఏదో ప్రాబ్లమే వచ్చి మంటలు వచ్చినాయి. కాకపోతే అదృష్టం మంచిగుండి పెద్దగా మంటలు రాలేదు. వచ్చిన చిన్న మంటలు కూడా వెంటనే ఆరిపోయేసరికి పెద్ద ప్రమాదం తప్పింది. కానీ సూచిండ్రానుల్లా పెట్రోల్ బంకులల్లా ఎట్లున్నాయో ప్రమాదాలు. జర మీరు కూడా బ్యాంకులకు పోయినప్పుడు వీలైనంత అలర్ట్గా ఉండుండ్రి, లేకుంటే కొన్నిసార్లు గడబిడయ్యి ఆగం కథలు అవుతాయి. ఏమంటున్నాం, సరేనా? అదృష్టం అంటే వీళ్ళదే, పోండ్రి. ఇక ఇవి మరి ఇయాల్టి గరం వార్తలు. మళ్ళీ రేపు ఇదే టైంకి ఇట్లనే చాలా వార్తలతోనే కలుసుకుందాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి సాక్షి టీవీ. టైం యాదకున్నది కదా, రాత్రి 8:30కి, మళ్ళీ పొద్దుగాల 8:30కి. ఉంటా మరి.